కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరని అన్నారు ఆయన. కలెక్టర్లు విజిట్ చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్. ఇకపై ప్రతి వారం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను కలెక్టర్లు విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరాలన్నారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేర్చే బాధ్యత కలెక్టర్లదే అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరగాలని, కొంతమంది కలెక్టర్లు అసలు ఫీల్డ్ విజిట్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేని కూడా మానిటర్ చేయడం లేదని, అలసత్వంతో వ్యవహరించే కలెక్టర్లపై వేటు తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి, కలెక్టర్లకి ఇదే సూచన గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చూసిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం మంత్రులు స్వయంగా కూడా ఇలాంటి పాఠశాలలకి వీటన్నిటికీ వెళ్లి విజిట్ చేస్తున్నారు కదా. ఈ మధ్య కొంతవరకు పరిస్థితుల్లో మార్పు వచ్చిందని భావిస్తున్నారా? ఇవాళ ఏం మాట్లాడారు కలెక్టర్లతోటి సీఎం రేవంత్ రెడ్డి? సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కొనసాగుతోంది. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించినప్పటికీ కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి. అయినప్పటికీ వీటిని అరికట్టడంలో కలెక్టర్లు ఫెయిల్ అయ్యారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయకపోవడం వల్ల కింది స్థాయి అధికారులు కూడా అలసత్వంతో ఉన్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరుగా వస్తుంది. ప్రతిపక్షాల నుంచి కూడా చేయని పనికి అనవసరంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక నుంచి అయినా కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి. కొత్తగా వచ్చిన కలెక్టర్లు గ్రామాల్లో ఏం జరుగుతుంది, పాఠశాలలో ఏం జరుగుతుందని తెలుసుకుని ఒక సబ్జెక్టుగా మార్చుకోవాలంటూ కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక నుంచి వెళ్ళి వారం వారం ఖచ్చితంగా పాఠశాలల్లో, రెసిడెన్స్ స్కూళ్ళల్లో విజిట్ చేసి ఆ రిపోర్ట్ను సీఎస్కి అందించాలి. సీఎస్ నుంచి కూడా రిపోర్ట్ నేను పరిశీలిస్తానంటూ కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి చెడ్డ పేరు ఇచ్చే విధంగా ఏ కలెక్టర్ చేసినా ఖచ్చితంగా వేటు తప్పదనే హెచ్చరికలు అయితే ఈ సందర్భంగా జారీ చేశారు. దీంతోపాటు 4 కీలక అంశాలపైన ఈ సమీక్ష సమావేశంలో చర్చ జరగబోతా ఉంది. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 26న పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఇతరులకు సంబంధించి అనర్హులుగా ఎవరైతే ఉన్నారో, భూమికి సంబంధించి పట్టాలు ఉండి నిజంగా ఆ భూమి లేని వాటికి కూడా కొంతమంది రైతు బంధు గతంలో తీసుకున్నారు. వాటి అన్నింటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. దాని లీకేజ్ని అరికట్టే విధంగా కూడా కలెక్టర్లు చొరవ తీసుకోవాలంటూ కూడా ఈ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి నిజమైన పేదవారికి ఆ ఇల్లు చేకూర్చే విధంగా కూడా సంబంధించి కలెక్టర్లు చొరవ చూపాలి. దీనికి సంబంధించి మానిటరింగ్ చేయాలని చెప్పారు. రేషన్ కార్డుల విషయంలో కూడా ఇప్పటికే చాలా రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల విషయంలో కూడా సంబంధించి వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి సంబంధించి కలెక్టర్లకు చిన్న జిల్లాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫీల్డ్ విజిట్ చేయడానికి అనాసక్తి చెబుతున్నారు. ఫీల్డ్ విజిట్ చేస్తేనే ఫలితాలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి, సంక్షేమ పథకాలు అందుతాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్లకు హితోపదేశం చేశారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.